హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజు 10th సెప్టెంబర్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. జీకే, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి టాపిక్ వైజ్. ఇవన్నీ కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఇంకా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 10,000+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో మీకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఈ పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా మోర్ దాన్ 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీకి సంబంధించి 100 పేపర్స్, సిజిఎల్కి సంబంధించి 2023లో అడిగినటువంటి 40 ప్రీవియస్ పేపర్స్ని మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ తీసుకున్నటువంటి వారు ఈ పేపర్స్ని ఫ్రీగా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు 99 రూపీస్ పే చేసి ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి 10th సెప్టెంబర్ మార్నింగ్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. యాప్టిట్యూడ్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి కొంచెం పేషెన్స్తో చివరి వరకు చూస్తే అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఈ పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 99 రూపీస్కి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్సులో కూడా ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. నిన్న జరిగినటువంటి 3 షిఫ్ట్స్కి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇదే 99 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో పెట్టడం జరిగింది. చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. దానితో పాటు మీకు ఇంగ్లీష్కి సంబంధించి జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాతి అబాలిషన్ 1892కి సంబంధించి ఏ గవర్నర్ ఆ యొక్క సాతికి సంబంధించినటువంటి దాన్ని అబాలిష్ చేయడం జరిగింది అని ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. సో క్వశ్చన్ చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి లార్డ్ విలియం బెంటిక్ అబాలిష్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ సాతి, ది బెంగాల్ సాతి రెగ్యులేషన్ అబాలిష్డ్ ది సాతి అని చెప్పేసి దీని యొక్క ఆన్సర్ అనమాట. సో ఏ గవర్నర్ జనరల్ సాతిని అబాలిష్ చేశారు అని చెప్పేసి అడిగారు. లార్డ్ విలియం బెంటిక్ అనేటువంటి గవర్నర్ జనరల్ 1829లో ఈ యొక్క సాతిని అబాలిష్ చేయడం జరిగింది. సాతి అనేటువంటి ఆ యొక్క ఆచారాన్ని రద్దు చేయడం జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ విత్ ది లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్, అత్యంత ఎక్కువ రైల్వే నెట్వర్క్ కలిగినటువంటి స్టేట్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ అండి. సో ఇండియాలోనే అత్యంత లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ కలిగినటువంటి స్టేట్ అనమాట. 9077.45 కిలోమీటర్స్ లెంగ్త్ ఉన్నటువంటి పర్టికులర్ రూట్ని ఆ స్టేట్లో రైల్వే నెట్వర్క్ అయితే కలిగి ఉంది. సో దిస్ ఈజ్ 13.6% ఆఫ్ ఇండియాస్ టోటల్ రూట్ కిలోమీటర్స్ అనమాట. సో ఉన్నటువంటి 100 కిలోమీటర్స్ ఆఫ్ రూట్లో 13.6% ఆఫ్ పర్టికులర్ షేర్ అనేది ఈ స్టేటే తీసుకుంటుంది. సో ఉత్తరప్రదేశ్ అనేది లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ కలిగినటువంటి స్టేట్. తర్వాత మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగారండి. సో ఇది నేషనల్ హైవేస్కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అండ్ ఆ గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో నేషనల్ హైవేస్ని డెవలప్ చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్గా కరెక్ట్గా ఫ్రేమ్ కాకపోవచ్చు. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొన్ని మనకి కరెక్ట్గా రావు. సో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ గురించి క్వశ్చన్ అయితే అడిగారు. ఒకవేళ ఇది నేషనల్ హైవేకి సంబంధించింది అయితే ఈ విధంగా ఆన్సర్ అయితే ఉంటుంది. ది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ నేషనల్ హైవే నెట్వర్క్ కనెక్టింగ్ సెవరల్ మేజర్ ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్ అండ్ కల్చరల్ సెంటర్స్ ఆఫ్ ఇండియా. ఇట్ ఫార్మ్స్ ఏ క్వాడ్రిలేటరల్ విత్ ఆల్ ది 4 మేజర్ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా ఫార్మింగ్ వర్టిసెస్ లైక్ ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై అనమాట. సో చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. నేను మీకు మ్యాప్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో దీన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి అంటారు. ఇండియాలో ఉన్నటువంటి 4 మేజర్ మెట్రో సిటీస్ని కలుపుతూ ఈ యొక్క నేషనల్ హైవే నెట్వర్క్ని కనెక్టింగ్ చేయడం కోసం ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్ అలాగే కల్చరల్ సెంటర్స్ ఆఫ్ ఇండియాగా ఈ సెవరల్ మేజర్ పర్టికులర్ నెట్వర్క్స్ని కలిపే విధంగా మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనేటువంటి నెట్వర్క్ని తీసుకురావడం జరిగింది.
ఒక్కసారి మీరు మ్యాప్లో చూసుకున్నట్లయితే ఢిల్లీ, ముంబై, చెన్నై, అలాగే మనకి కోల్కతా అనమాట. సో ఈ 4 లొకేషన్స్ని కలుపుతూ మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ని ఏర్పాటు చేశారు. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఒక నెట్వర్క్ అనమాట రోడ్ నేషనల్ హైవేకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాబలిపురం టెంపుల్ బిల్ట్ బై అని చెప్పేసి అడిగారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పల్లవ ఎంపరర్ నరసింహవర్మన్ 1 అని చెప్పేసి మనకి గూగుల్లో చూస్తే తెలుస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి పల్లవ ఎంపరర్, పల్లవ రాజు అయినటువంటి నరసింహవర్మన్ 1 ఈ మహాబలిపురం టెంపుల్ని నిర్మించడం జరిగింది. మహాబలిపురం ఈజ్ ఆల్సో నోన్ బై అదర్ నేమ్స్ సచ్ యాజ్ మామల్లపట్టణ, అలాగే మామల్లపురం అని చెప్పేసి కూడా పిలుస్తారండి. ఓకే, మహాబలిపురాన్ని మామల్లపట్టణ అండ్ మామల్లపురం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ది టర్మ్ మామల్లపురం మీన్స్ ద సిటీ ఆఫ్ మామల్ల. ద అదర్ నేమ్ ఆఫ్ ఫేమస్ పల్లవ ఎంపరర్ నరసింహవర్మన్ 1 630 to 670 CE హూ బిల్ట్ ది ఫేమస్ టెంపుల్స్ ఇన్ ద సిటీ అని చెప్పేసి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇది. ఓకే, సో మహాబలిపురం టెంపుల్ని నిర్మించింది ఎవరు అంటే పల్లవ ఎంపరర్ నరసింహవర్మన్ 1 ఈ యొక్క మహాబలిపురం టెంపుల్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గరీబీ హటావో స్లోగన్ ఇన్ విచ్ ఇయర్ 5-year ప్లాన్ అని చెప్పేసి అడిగారు. సో 5-year ప్లాన్స్ నుంచి మనకి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి CGL టైర్ 1 ఎగ్జామినేషన్లో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి. సో మీరు 5-year ప్లాన్స్ని చదవకుండా మాత్రం వెళ్ళొద్దు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ది స్లోగన్ గరీబీ హటావో రిమూవ్ పావర్టీ అనమాట. సో ఇక్కడ పేదరికాన్ని నిర్మూలించడం అనేది మీనింగ్ అనమాట. వాజ్ యూజ్డ్ డ్యూరింగ్ ది 5th 5-year ప్లాన్ ఇన్ ఇండియా విచ్ ర్యాన్ ఫ్రమ్ 1974 to 1979. ది స్లోగన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇందిరాగాంధీ టు అచీవ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడం కోసం అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ గరీబీ హటావో అనేటువంటి స్లోగన్ని తీసుకురావడం జరిగింది. అది 1974 నుంచి 1979 మధ్య జరిగినటువంటి 5-year ప్లాన్లో ఈ యొక్క గరీబీ హటావో అనేటువంటి స్లోగన్తో ఆ 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్ చూసినట్లయితే పోవర్టీ ఎరాడికేషన్ పేదరిక నిర్మూలన, సెల్ఫ్ రిలయన్స్, మాస్ ఎడ్యుకేషన్, రివైవల్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటి ఈ 5 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ఆబ్జెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి వీటిని అచీవ్ చేయడానికి సంబంధించి గరీబీ హటావో రిమూవ్ పావర్టీ అనేటువంటి స్లోగన్ని 5th 5-year ప్లాన్లో తీసుకురావడం జరిగింది. ఓకే, 5th 5-year ప్లాన్లో 1974 నుంచి 1979 మధ్యన తీసుకొచ్చారనమాట. సో మనకి ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి నేను అడిగారండి. అది చూసినట్లయితే 1966 నుంచి 1969 మధ్యన మనకి ప్లాన్ హాలిడేస్ అయితే జరిగాయి. కొన్ని అంటే యుద్ధాల వల్ల కావచ్చు, 1965లో మనకి వచ్చినటువంటి యుద్ధాల వల్ల కావచ్చు, ఇంకా సమ్ అదర్ రీజన్స్ వల్ల అప్పుడు 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు 3 years పాటు. సో దాన్ని ప్లాన్ హాలిడే అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఆ క్వశ్చన్ నిన్న ఒక షిఫ్ట్లో అడిగారు అండ్ వేరే షిఫ్ట్లో కూడా మనకి 5-year ప్లాన్స్ గురించి అడగడం జరిగింది. కాబట్టి 5-year ప్లాన్స్ గురించి మీరు ఎకానమీ సబ్జెక్ట్లో స్టాటిక్ జీకే కింద ఉండేటువంటి ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవండి. తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఇండిపెండెంట్ దాని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. బట్ కరెక్ట్ క్వశ్చన్ ఫామ్ ఏంటి అనేది మనకి ఫార్మేషన్ ఏంటి అనేది తెలియదు. బట్ దాని రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఒకవేళ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇండిపెండెన్స్ గురించి ఒకసారి చూస్తే గూగుల్లో ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది judiciary in India is a fundamental principle of the constitution and is essential for a fair and democratic system అని చెప్పేసి సో దీనికి సంబంధించినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉందన్నమాట. సో జ్యుడిషియరీకి ఖచ్చితంగా మన ఇండియాలో ఒక ఇండిపెండెన్స్ అయితే ఉంటుంది, ఒక స్వతంత్రం ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కట్టుబడి ఉండాలన్నమాట. సో వాళ్ళకు ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అండ్ ఫెయిర్ అండ్ డెమోక్రటిక్ సిస్టమ్ కూడా ఆ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించి ఉంటుంది. తర్వాత అక్బర్ కొరోనేషన్ అట్ విచ్ ప్లేస్ అని చెప్పేసి అడిగారు. ఓకే, అక్బర్కి సంబంధించినటువంటి ఆ రాజు కరోనేషన్ ఉంటుంది కదా, సో ఆ కరోనేషన్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. అంటే రాజుగా పట్టాభిషేకం అంటారు కదా, సో అదనమాట. సో పట్టాభిషేకం ఎక్కడ జరిగిందంటే ది కరోనేషన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ముఘల్ ఎంపరర్ జలాల్ ఉద్దీన్ మొహమ్మద్ అక్బర్ ఎట్ కలానూర్ టౌన్ ఈజ్ ఇన్ ఏ డిలాపిటేటెడ్ స్టేట్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కలానూర్ అనేటువంటి టౌన్లో జరిగిందండి. కలానూర్ అనేటువంటి టౌన్లో జరిగింది అక్బర్కి సంబంధించినటువంటి పట్టాభిషేకం. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత టాన్సెన్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. మధ్యప్రదేశ్లో 2023లో
25th డిసెంబర్న జరిగిందండి. ఓకే, యాక్చువల్గా 23rd డిసెంబర్ నుంచి 28th డిసెంబర్ వరకు జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఆన్సర్లో ఇచ్చారు. మధ్యప్రదేశ్లో జరిగింది తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్. తాన్సేన్ ఉన్నారు కదా, సో ఆయన జ్ఞాపకార్థం జరిపేటువంటి మ్యూజిక్ ఫెస్టివల్ అనమాట ఇది. సో తాన్సేన్ సమరావ్ ఆర్ తాన్సేన్ సంగీత్ సమరావ్ ఈజ్ celebrated every year in the month of December in Behat village of Gwalior district, Madhya Pradesh. It is a 4-day musical extravaganza. Artists and music lovers from all over the world gather here to pay tribute to the great Indian musical maestro Tansen. ఓకే, సో మ్యూజికల్ మాస్ట్రో అయినటువంటి గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ మాస్ట్రో టాన్సేన్కి సంబంధించి ఆయనకి ట్రిబ్యూట్ ఇచ్చే విధంగా ఎవ్రీ ఇయర్ మనకి ఇదే లొకేషన్లో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ డిస్టిక్లోని బెహట్ విలేజ్లో నిర్వహిస్తారనమాట. ఇది 4 రోజుల పాటు జరిగేటువంటి ఒక మ్యూజిక్ ఫెస్టివల్ అనమాట. ఆర్టిస్ట్స్ అండ్ మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి సో ఆయనకి ట్రిబ్యూట్ని ఇస్తారు. తర్వాత 9th క్వశ్చన్ వచ్చేసి బాయ్ సఖీ విచ్ సిక్ గురూస్ బర్త్ యానివర్సరీ. బాయ్ సఖీ విచ్ సిక్ గురూస్ బర్త్ యానివర్సరీ అని చెప్పేసి అడిగారు. సో బాయ్ సఖీ ఈజ్ ఏ సిక్ ఫెస్టివల్ దట్ సెలబ్రేట్స్ ది బర్త్ ఆఫ్ ది ఖాల్సా ఆర్డర్డ్ బై గురు గోవింద్ సింగ్. ఓకే, గురు గోవింద్ సింగ్కి సంబంధించి జరిపేటువంటి బర్త్ యానివర్సరీ అనమాట బాయ్ సఖీ అని చెప్పేసి అంటారు. విచ్ సిక్ గురూస్ బర్త్ యానివర్సరీ అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ 2021. మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ 2021 దేనికి సంబంధించింది? సో ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ హౌస్ యాక్ట్ రిపీల్ చేయడానికి సంబంధించి ఈ యొక్క మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ 2021ని మనకి పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ది మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ 2021 ఈజ్ ఏ లెజిస్లేటివ్ ఇనిషియేటివ్ దట్ ఎయిమ్స్ టు రీప్లేస్ ది లైట్ హౌస్ యాక్ట్ ఆఫ్ 1927. లైట్ హౌస్ యాక్ట్ ఆఫ్ 1927ని ఇక్కడ రీప్లేస్ చేయడానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి బిల్ అనమాట. ది బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లోక్సభ ఆన్ March 15, 2021 అండ్ మూవ్డ్ ఇన్ ది రాజ్యసభ ఆన్ July 19, 2021. ద బిల్స్ ఆబ్జెక్టివ్ ఇంక్లూడ్ incorporating global best practices and technological developments, complying with India's international obligations, making the legislative framework user friendly, promoting ease of doing business. So వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి లైట్ హౌస్ యాక్ట్ 1927ని రీప్లేస్ చేస్తూ ది మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ 2021ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ బట్ దీని గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఈరోజు మనకి. ఇన్కరెక్ట్ రిగార్డింగ్ డిపిఎస్పి అని చెప్పేసి అడిగారంట. అంటే డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించిన ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడిగారు. సో ఇన్కరెక్ట్ చూస్తే ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ దట్ దే హ్యావ్ లీగల్ శాంక్షన్స్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకా కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డిపిఎస్పీస్ హ్యావ్ మోరల్ అండ్ పొలిటికల్ శాంక్షన్స్ బట్ దే ఆర్ నాట్ జస్టిసబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి వాటికి పొలిటికల్ శాంక్షన్స్ అండ్ మోరల్ శాంక్షన్స్ ఉంటాయి తప్ప వాటికి ఎటువంటి లీగల్ శాంక్షన్స్ అనేవి ఉండవని ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అయితే చెప్తుంది. తర్వాత మనకి ఇక్కడ మెన్ హాకీ వరల్డ్ కప్ 2023 మస్కట్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో మెన్ హాకీ వరల్డ్ కప్ జరిగింది కదా, సో దానికి సంబంధించిన మస్కట్ ఏంటని చూస్తే ది మస్కట్ ఫర్ ది 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ వాజ్ ఓల్లీ. ఓకే, ఓల్లీ అంటారు దాన్ని. అండ్ ఆలివ్ రిడ్లే సీ టర్టిల్ వీరింగ్ ఏ బ్లూ జెర్సీ అండ్ క్యాప్ అనమాట. ది మస్కట్ వాజ్ చూజన్ టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ది ఎండేంజర్డ్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ దట్ మైగ్రేట్ టు ది కోస్ట్ ఆఫ్ ఒడిస్సా ఇండియా బిట్వీన్ నవంబర్ అండ్ డిసెంబర్ ఈచ్ ఇయర్ టు నెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఒడిస్సాలో మనకి 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మస్కట్ వచ్చేసి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఉంటాయి కదా, సీ టర్టిల్స్ అంటే తాబేళ్లు సముద్రం ఉండేటువంటివి, వాటిని టర్టిల్స్ అంటాం కదా. సో ఆ టర్టిల్స్కి సంబంధించింది అనమాట. సో ఆయన ఆలివ్ రిడ్లే సీ టర్టిల్ వీరింగ్ ఏ బ్లూ జెర్సీ అండ్ క్యాప్. ఓకే, బ్లూ జెర్సీని ఒక తొడుక్కొని క్యాప్ పెట్టుకున్నటువంటి పర్టికులర్ ఒక మస్కట్ అనమాట. సో అవి అంతరించిపోతున్నటువంటి టర్టిల్స్ కాబట్టి వాటిపైన అవేర్నెస్ తీసుకురావడం కోసం దాన్ని మస్కట్గా పెట్టుకున్నారు. తర్వాత 13th క్వశ్చన్ వచ్చేసి ఏవ్స్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం. ఏవ్స్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం అని చెప్పేసి అడిగారు. ఫైలం కోర్డాటా అని చెప్పేసి అంటారు. బర్డ్స్ ఏవ్స్ బిలాంగింగ్ టు ది
phylum Chordata. The phylum Chordata includes all vertebrates which are animals with a backbone and a few invertebrates which are organisms without a backbone అనేది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి చంపారన్ సత్యాగ్రహకి సంబంధించి మరొక క్వశ్చన్ అయితే అడిగారండి. సో చంపారన్ సత్యాగ్రహకు సంబంధించి అది ఏ విధంగా అడిగారని తెలియదు కానీ బట్ దీనిపైన ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ది చంపారన్ సత్యాగ్రహ ఆఫ్ 1917 వాజ్ ది ఫస్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్ లెడ్ బై మహాత్మా గాంధీ ఇన్ బ్రిటిష్ ఇండియా అండ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ హిస్టారికల్ ఇంపార్టెంట్ రిబెలియన్ ఇన్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అని చెప్పేసి ఉంది దీనికి సంబంధించి. సో 1917లో జరిగింది చంపారన్ సత్యాగ్రహ అనేది. సో మహాత్మా గాంధీకి సంబంధించిన ఒక ఫస్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇట్ వాజ్ ఏ ఫార్మర్స్ అప్రైజింగ్ దట్ టుక్ ప్లేస్ ఇన్ చంపారన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ డ్యూరింగ్ ది బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్. ది ఫార్మర్స్ వర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ హ్యావింగ్ టు గ్రో ఇండిగో విత్ బేర్లీ ఎనీ పేమెంట్ ఫార్ ఇట్. ఓకే, వాళ్ళు పండిస్తున్నటువంటి ఇండిగోకి ఎటువంటి పేమెంట్ అనేది చెల్లించకుండా బ్రిటిషర్స్ చేస్తున్నటువంటి అన్యాయానికి సంబంధించి వ్యతిరేకంగా ఫస్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్ని 1917లో ఇక్కడ చంపారన్ అనేటువంటి ఏరియాలో మహాత్మా గాంధీ గారు చేపట్టడం జరిగింది. సో ఇది చంపారన్ సత్యాగ్రహకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా జేఎన్ మణిపూర్ డ్యాన్స్ అకాడమీ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుంటారు మేబీ. ఇలా క్వశ్చన్ అయితే వచ్చింది. జేఎన్ అంటే జవహర్లాల్ నెహ్రూ మణిపూర్ డ్యాన్స్ అకాడమీ అనమాట. ఏ కాన్స్టిట్యూయెంట్ యూనిట్ ఆఫ్ ది సంగీత్ నాటక్ అకాడమీ న్యూఢిల్లీ ఈజ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ టీచింగ్ ఆఫ్ మణిపురీ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అండ్ అలైడ్ సబ్జెక్ట్ లైక్ తాంగ్తా అనేటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించి మ్యూజిక్ అండ్ మణిపురీ డ్యాన్స్కి సంబంధించి టీచింగ్ ఇచ్చేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అది. సో ఇది న్యూఢిల్లీలో సంగీత్ నాటక్ అకాడమీలో ఉన్నటువంటి ఒక మణిపూర్ డ్యాన్స్ అకాడమీ ఇది. సో జవహర్లాల్ నెహ్రూ మణిపూర్ డ్యాన్స్ అకాడమీ అని చెప్పేసి అంటారు. సో ఇవి 15 క్వశ్చన్స్ జీకేకి సంబంధించి. ఇంక ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఆన్ ఏ బాల్ ఆర్ సిట్ ఆన్ ఏ ఫెన్స్ అని చెప్పేసి ఒక ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ గురించిన క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ది ఈడియం ఆన్ ది ఫెన్స్ ఆర్ సిట్ ఆన్ ది ఫెన్స్ అనేది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కరెక్ట్ ఈడియం అనమాట అది. సో క్వశ్చన్ అయితే మనకి ఇలా పంపించారు. యు ఆర్ అన్డిసైడెడ్ ఆర్ న్యూట్రల్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ ఏ డెసిషన్ ఈజ్ రిక్వైర్డ్. మీరు ఏదైనా ఒక విషయానికి సంబంధించి లేదా మీ యొక్క లైఫ్కి సంబంధించి మీరు నిర్ణయం తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఓకే, వెన్ యు ఆర్ నాట్ డిసైడెడ్ అబౌట్ యువర్ లైఫ్, ఓకే, వెన్ యు ఆర్ అన్డిసైడెడ్ అనేటువంటి సిచ్యువేషన్లో సిట్ ఆన్ ది ఫెన్స్ లేదా ఆన్ ది ఫెన్స్ అని చెప్పేసి లేదా ఆన్ ఏ బాల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఈడియం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి చూసుకుంటే మనకి 4 to 5 క్వశ్చన్స్ అడిగారండి. సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ ఇక్కడ ఎలివియేట్ అని, టిమిడ్ అని, ట్రెంబ్లింగ్ అని, ఈక్వివోకల్ అని, స్టాగ్నేట్ అని, ఎడిబుల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో టిమిడ్ అంటే పిరికి అని, ట్రెంబ్లింగ్ అంటే వణకడం, ఈక్వివోకల్ అంటే కూడా ఇది అన్డిసైడెడ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, స్టాగ్నెంట్ అంటే ఆగిపోవడం, ఎడిబుల్ అంటే తినదగిన అనేటువంటి మీనింగ్ వస్తుంది, ఎలివియేట్ అంటేనేమో ఇక్కడ రెడ్యూస్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి ఐ థింక్. సో మీరు ఒకసారి చూడండి ఈ పదాలకి సంబంధించినటువంటి మీనింగ్స్. మీకు మీనింగ్స్ తెలిస్తే ఆటోమేటిక్గా యాంటోనిమ్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. వీటన్నిటికీ కూడా మీనింగ్స్ చూడండి. ఈ పీడిఎఫ్ నేను 99 రూపీస్ కోర్స్లో పెడతాను, మీరైతే తీసుకోవచ్చు. ఇంకా 1 word సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి నేను రీసెంట్గా 100 1 word సబ్స్టిట్యూషన్స్కి సంబంధించిన వీడియో అయితే చేశానండి. అందులో నేను గవర్నమెంట్కి సంబంధించి అని చెప్పేసి దాదాపు ఒక 10 to 15 క్వశ్చన్స్ నేను చెప్పడం జరిగింది ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించి. అందులో ఏ గవర్నమెంట్ రన్ బై అఫీషియల్స్, అధికారుల చేత రన్ అయ్యేటువంటి గవర్నమెంట్ని ఏమంటారు అని చెప్పేసి 1 word అయితే ఉంది. సో దాన్ని ఏ బ్యూరోక్రసీ అంటారండి, ఓకే, లేదా బ్యూరోక్రాట్స్ అంటారు అఫీషియల్స్ని. సో ఇక్కడ మనకి 1 word కాబట్టి ఏ బ్యూరోక్రసీ అని చెప్పేసి అంటారు. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కూడా చెప్పడం జరిగింది. 100 ఈడియమ్స్కి సంబంధించినటువంటి వీడియోలో చేశాను, మీరు ఒకసారి ఛానల్లో కూడా చూడొచ్చు. తర్వాత మరొక 1 word సబ్స్టిట్యూషన్ వచ్చేసి మనకి ఫ్లారిస్ట్ అని చెప్పేసి అడిగారు. సో ఫ్లారిస్ట్ అంటే ఇక్కడ చూసుకుంటే ఏ పర్సన్ హూ సెల్స్ అండ్ అరేంజెస్ కట్ ఫ్లవర్స్ ఈజ్ ఏ ఫ్లారిస్ట్. ఓకే, రోడ్డు పక్కన చాలామంది పువ్వులు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా, సో అలా అమ్మేటువంటి వారిని ఏమంటారంటే ఫ్లారిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి. పారాజంబుల్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు. క్లోజ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి వచ్చింది. 4 క్వశ్చన్స్ గ్రామర్ బేస్డ్ పైన అడిగారనమాట. తర్వాత వాయిస్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెరేషన్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. స్పెల్లింగ్ ఎర్రర్ వచ్చేసి రిసిప్ట్కి సంబంధించి స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది, అదేంటని చెప్పమని చెప్పేసి అడిగారు. సో రిసిప్ట్ అనమాట. తర్వాత ఎర్రర్ వచ్చేసి ఆన్ డిగ్రీ బెటర్ ఆర్ బెస్ట్ అండ్ టెన్స్ బేస్డ్ పైన మనకి ఎర్రర్, సెంటెన్స్ ఎర్రర్ ఉంటుంది కదా, సో అది అడిగారనమాట. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి.
ఇంకా యాప్టిట్యూడ్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్జీబ్రా క్వశ్చన్ ఇది x+1/x, ఓకే, x+1/x, x² + 1/x² ఎంత అని చెప్పేసి అడిగారు. చాలా ఈజీ క్వశ్చన్, మీ అందరికీ తెలిసిందే, అది మీరు సాల్వ్ చేయొచ్చు. ఇంకా మనకి 2 సర్కిల్స్కి సంబంధించిన రేడియస్లు ఇచ్చి టచ్ ఎక్స్టర్నల్లీ అని చెప్పేసి అడిగారు. సో ఇలా టచ్ అవుతుంది అంట, వాటికి సంబంధించిన రేడియస్లు ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ది లెంగ్త్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఒకసారి సొల్యూషన్ చూడండి. తర్వాత మనకి ఇన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఈ విధంగా ఒక క్వశ్చన్ ఉంది. ఇవన్నీ నేను చదవాల్సిన అవసరం లేదు, వీటికి ఆన్సర్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. మనకి క్వశ్చన్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ కాకపోవచ్చు, బట్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మీరు ఒకసారి చూడండి మీరు. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే పెడతాను, ఈ పీడిఎఫ్ కూడా పెడతాను, మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో జరిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వీడియోస్ చేస్తాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.